performance wise ఏదైతే ఉందో ఇట్స్ అ పర్ఫెక్ట్ సింక్ బిట్వీన్ ద డైరెక్టర్ యాజ్ వెల్ as ద యాక్టర్. ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా. ఇక్కడ కాంట్రవర్సీ అంటూ లేదు. అండ్ బేసిక్లీ దిస్ ఇస్ అ గుడ్ మూవీ. యూ కెన్ కాల్ ఇట్ బ్యాలెన్స్డ్ హిట్. నేను హిట్ అని కూడా అన్నాను. బ్యాలెన్స్డ్ హిట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఇక్కడ మాల్ అండ్ జెన్యున్గా ద కాస్టింగ్ ఇస్ డన్. ఇక్కడ మాల్ ఏంటంటే అందమైన వాళ్ళని తీసుకొని ఇక్కడ హీరోయిన్లు చేయాలి అదంతా ఏం లేకుండా ఇట్స్ అక్కడ సామాన్యుడు లైఫ్ ఎట్లా ఉంటుందో చూపెట్టాడు. అండ్ ద డైరెక్టర్ వాజ్ జెన్యూన్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అ హిట్ సినిమా. స్టోరీ లైన్ ఇస్ కూల్ మా. దిస్ ఇస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీరు యాక్షన్ సినిమాలు కానీ ఇవన్నీ ఏంటంటే దట్ ఈస్ ఫ్యాంటసీ. మన రియల్ లైఫ్లో జరగదు. బట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ డూ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. అండ్ దిస్ ఇస్ వాట్ రియల్ సినిమా హ్యాస్ టు బి లైక్. ఏది క్లైమాక్స్ అనేది దట్ ఈస్ అల్టిమేట్. బికాస్ ద థింగ్ ఇస్ అక్కడ ఒక మెసేజ్ అది. అలా బతికిన ఒక పర్సన్ ఫైనల్గా ఒంటరిగా చచ్చిపోతాడు అనేది అక్కడ సింబలైజ్ చేసింది. అండ్ ఇట్స్ అ రియలీ గుడ్ సినిమా. పట్టుదలతోటి కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ జీవితం కడాకరికి ఎలాగా పతనం అవుతుందని చెప్పలేము, ఎలాగ ఎండ అవుతుందని మనం ఆలోచిస్తూ ఉంటే ఇలాగే అవుతుంది. కాబట్టి యూత్కి మంచి మెసేజ్. వాళ్ళు పట్టిన దానికే నేను పట్టిన కుందేలు మూడే కాలు అనకుండా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సినిమా ప్రతి యువకుడు ఆలోచించే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ సినిమా ఆలోచించండి. అప్పుడు బలగం సినిమా కుటుంబ కథా చిత్రం అన్నాం. ఇప్పుడు ఈ పచ్చమల్లి కూడా కుటుంబ కథా చిత్రమే కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ, అల్లరి నరేష్ గారు అంటే ప్రతి ఒక్కరు కామెడీ బ్రాండ్. ఆయన కామెడీ చేస్తాడు, ఇంకేం చేయలేడన్న ఒక చిన్న రూమర్ ఉంది. కానీ దాన్ని మరిపించి దానికి కాదు అని ఆయన అద్భుతమైన నటనతో ఎంతో కష్టపడ్డాడు అన్న విషయం చేస్తాం. ఆ క్యారెక్టర్ను అలాగా తీర్చిదిద్దిన మెయిన్ డైరెక్టర్ గారికి కానీ రైటర్కి కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా రాశారు విప్పర్తి మధు గారు. ఓకే, అంటే యాక్టింగ్ బాగుందంట కదా అల్లరి నరేష్? ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది. ఓకే, అలాగే ఫాదర్కి సన్కి మధ్య వచ్చే సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి అంట కదా? ఆ సీక్వెన్స్ బాగున్నాయి. చాలా స్టూపిడిటీ గురించి సినిమా మొత్తం. ఓకే, అంటే మనం మూర్ఖత్వంగా ఎట్లుంటే మనం ఎటువంటి ఏమి కోల్పోతాం అనేది మంచిగా ఎక్స్ప్రెస్ చేసాడు. సినిమాలో ఏది బాగా ప్లస్ పాయింట్ అంటే మొత్తం ఆయన చాలా క్రూయల్గా ఇట్లా అట్లా ఉంటాడు కదా, అది ప్లస్ పాయింట్. స్టోరీ కొంచెం కొత్తగానే ఉంది, చూడొచ్చు. ఒకసారి అయితే చూడొచ్చు. కామెడీ లేదు ఇందులో, మొత్తం సీరియస్ రోలే.